గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. 18వ తేదీ ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదని చెప్పాను కదా. ఎందుకు పట్టలేదంటే ఈ మధ్య ఇంటి పనులు ఆన్లైన్ చేశారండి. ఇది సింగరాయకొండ రైల్వే స్టేషన్కి ఎందుకు వచ్చామని చెప్తాను. సింగరాయకొండ రైల్వే స్టేషన్ అయితే బాగా అభివృద్ధి చెందింది. మేము అక్కడ పంచాయతీ ఆఫీస్ కాడ పోయి పక్కన రైల్వే స్టేషన్కి వెళ్ళాం. చాలా సంవత్సరాలు అయింది కదా వెళ్ళకని. అది చూశారు కదా, ఇంటి పనులు ఆన్లైన్ చేశారు. నేనేం చేశానంటే ఒక న్యూస్లో చదివి ఇంకా అప్పటి నుంచి నేను అక్కడ దాకా పోయేందుకు ఇక్కడే కట్టుకుంటే సరిపోద్దని నేనుండే ఊర్లో కనిగిరిలో కట్టుకుందామని ట్రై చేస్తే కొంతమందికి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే దాని చూపించట్లేదు నెట్ సెంటర్లో పోతే. ఇదేంద్రా ఆన్లైన్ చేపిస్తే ఎందుకు చూపించదురా అని చెప్పి నేను వేరే ఒక సచివాలయం ఉద్యోగి మనకు తెలిసిన అబ్బాయి ఉంటే అడిగాను, బాబు ఇది పన్ను కట్టమంటే ఈ డోర్ నెంబర్ చెప్పేస్తున్నాడు. కట్టాం. పాత డోర్ నెంబర్ చెప్తే అది వేరే పేరు చూపించింది. ఓరు నాయన ఇదేంద్రా వేరే పేరు చూపించింది భయపడా. లేదా డోర్ నెంబర్ మారింది మళ్ళీ చూడమంటే దాని మీద చూశాడు. చూస్తే నాకు పన్ను ఎంత వచ్చిందని చెప్పాడు. ఫోన్పే ద్వారా స్కాన్ చేశా. మెసేజ్ వచ్చిందని చూసుకో మేస్త్రి అన్నాడు. మెసేజ్ రాలేదంటే ఫోన్ నెంబర్ ఉందని చూశాడు. ఫోన్ నెంబర్ నాది కాదు, వేరే వాళ్ళు ఎక్కించుంది. సరే ఒకసారి ఆధార్ కూడా చెక్ చేయి అని చెప్పా. ఆధార్ కూడా మంది కాదు, వేరేది ఎక్కించింది. యజమాని పేరు మందే ఉంది. అంటే నేను ఎందుకు చెప్తానంటే మీరు ఎక్కడో ఊర్లో ఉంటారు. ఈ రోజుల్లో ఆస్తులు సంపాదించడం కన్నా కూడా లేకపోతే పెద్దలు ఇచ్చిన ఆస్తులు కలిగి ఉండటం మన పేరు మీద ఉన్నప్పటికి కూడా ఈ ఆన్లైన్లో ఎక్కించేటప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. అది కరెక్ట్గా యజమాని ఎక్కడున్నారో తెలుసుకోవడం కానీ మనం ఇంటి దగ్గర లేకపోయినా ఎక్కడికైనా ఏదైనా పని మీద పోయినా వాళ్ళు మటుకు టపటప ఏదో ఒకటి పెట్టి ఎక్కించేస్తున్నారు. తర్వాత సమస్యలు మొదలవుతున్నాయి. అది వాళ్ళకి చిన్న విషయమే కానీ మనకు చాలా పెద్ద విషయం. మనం చాలా రోజుల తర్వాత కూడా మనం తెలుసుకోలేము. జనరల్గా పన్ను కట్టేస్తే మన పేరు వచ్చింది కదా, ఇంకా సమస్య ఏంది మన ఇల్లు మనం అనుకుంటాము. కానీ దానికి లోపల ఉన్న ఆధార్ లింకు, ఫోన్ నెంబర్లు వేరే వాళ్ళు ఎక్కినప్పుడు అది నిదానంగా రాబోయే రోజుల్లో సమస్య కావచ్చేమో. ఇంకా నేను అతను ఏమన్నాడంటే ఇది పోయి అక్కడ పోయి మార్చుకో మేస్త్రి, మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని చూపించంటే ఇంకా నాకు ఆ రాత్రి నిద్ర పట్టదండి. శివరాత్రి వెళ్ళిన 2వ రోజే 16వ తారీఖు 15వ తారీఖు శివరాత్రి వెళ్ళింది. 18వ తారీఖు నేను ఈ పన్ను కట్టడం ఆన్లైన్లో కట్టాను. ఇంకా తెల్లవారుదలు నిద్రలేదు. భగవంతుడా మాకేందుకు జరుగుతాయి. నేను ప్రతి నెల పోయేస్తున్నాను కదా, ఇళ్ళ పక్కల వాళ్ళకి ఎవరు చెప్పి నేను ఆఫీస్ కాడ పోయి కలిసి మార్చుకొచ్చాను కదా. ఇది ఎప్పుడు ఆన్లైన్లో ఎక్కిచ్చారో. మనకు పోయిన సంవత్సరం పన్ను కట్టి, అంతకుముందు సంవత్సరం పన్ను కట్టి, అమ్మ చనిపోయిన కానీ టైం టు టైం కరెక్ట్గా కట్టేస్తాను అనమాట. మనకేమనుకుంటాం రసీదు మన పేరు మీద వస్తుండే, అన్ని ఇంటికి కరెంటు బిల్లు మన పేరు మీద వస్తుంది, ఇవే చూసుకుంటాం. మన పొద్దుగూరు టైం కట్టుకుంటాం. ఇది అనుకోకుండా ఇలా ఆన్లైన్లో ఎక్కిచ్చే వేరే వాళ్ళది ఆధార్ కార్డు, వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ పొరపాటు అన్నారు. చాలామంది చెప్పారు చాలామందికి ఇలాగే జరుగుతున్నాయని. కానీ వాళ్ళ చిన్న పొరపాటు మనకు ఒక రైతు నిద్ర లేకుండా చేసింది. సరే అని చెప్పి పొద్దున్నే బయలుదేరి 7 గంటలకి మంచుకు బయలుదేరి నేను కూడా వస్తాను, నీకు కంగారు ఎక్కువ, బీపీ షుగర్ ఉంది, నువ్వు టెన్షన్ పడతావు అని చెప్పి ఆమె కూడా వచ్చింది. పోయి ఆ కాగితాలను జెరాక్స్ తీసుకొని సచివాలయం దగ్గరికి పోయాం. సచివాలయం దగ్గరికి పోతే ఇక్కడ కాదయ్యా పంచాయతీ ఆఫీస్ కాడికి పోమన్నారు. పంచాయతీ ఆఫీస్ కాడికి పోయి 1 గంటన్నర సేపు వెయిట్ చేసాం. ఇంకా రాలేదేంది ఆ సార్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే ఇట్లా జరిగింది సార్ అంటే మీరేం కంగారు పడద్దండి, పన్ను కట్టారంటే కట్టామంటే మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ పెట్టండి, అదంతా పని నేను చేసేస్తాను ఆఫీస్కి రంగులని, మీరు ఎక్కడ ఉంటాం ఎందుకంటే మేము మళ్ళీ ఊరికి వెళ్ళాలండి ఇక్కడ ఉన్నవాడిని అని చెప్పాము. అయినా పర్లేదు చేసేస్తామని చెప్పారు. సరే ఇంకా టెన్షన్ తగ్గించుకొని అమ్మయ్య భగవంతుడు ఉన్నాడు, దేవుడి దేవాల మన పని అయిపోయింది అని అనుకొని వాళ్ళకి ఆ వాట్సాప్లో పెట్టేసి ఇంకా రైల్వే స్టేషన్ పక్కనే, ఆ పంచాయతీ ఆఫీస్ పక్కన రైల్వే స్టేషను, ఈ రైల్వే స్టేషన్ చూసేద్దాం పొమ్మంది. ఎందుకంటే మన టెన్షన్ రాత్రి అంతా నిద్ర మేలుకున్నాం కదా, ఆ టెన్షన్ అనేది తగ్గింది. పొద్దుపూట టిఫిన్ కూడా తెచ్చుకున్న దోశలు కూడా సరిగ్గా తినలా. ముందు ఈ పని అయితే కాదని ఆలోచన అనమాట. ఎందుకంటే ఏదైనా పేచీ పడితే తిరగాలంటే రిస్క్. ఇంకా రైల్వే స్టేషన్ చూసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఇంకా మేము ఉదయం తెచ్చుకున్నట్టు దోశలు మా ఆవిడ ఆత్రంగా 12 దోశలు పోసుకొచ్చింది, మా అబ్బాయి కూడా వస్తాడని. ఆ దోశలు ఆడవిడిగా పోయటంలో నూనె సరిగ్గా లేదు, వేసిన చట్నీలో తాలింపు లేదు. ఇంకా బావి కాడికి వచ్చి బిందె లాగాలంటే ఆ గిలక పోయేటట్టు ఉందని చిన్న బకెట్ దాంట్లో బావిలో పడిపోయింది. స్టీల్ గిన్నె ఒకటి కట్టుకుని చిన్నగా లాగుతున్నా, స్టీల్ టిఫిన్ ఒకటి కట్టుకుని లాగుతున్నా. లాగి చిన్నగా నీళ్ళు తోడుకున్నాను అనమాట. ఆ బావిలో కూడా చెదరం పైన పడింది. లోపల పక్కగా చేరుకుని నీళ్ళు మటు స్వచ్ఛంగా ఉండే. ఇంకా మా బావిలో నీళ్ళు ఉండడానికి గల కారణం ఏంటంటే పక్కన కనమల చెరువులో ఫుల్గా నీళ్ళు ఉండే. ఆ చెరువు మాకు దగ్గరగా ఉంటుంది. అందువల్ల బావిలో ఎండాకాలం మొదలవుతున్న నీళ్ళు ఉండేవి. మా అమ్మగారు బతుకున్నప్పుడు నీళ్ళు లేవు, కానీ మా అమ్మగారు చనిపోయిన కానీ బావిలో ఫుల్గా నీళ్ళు ఉండి, అమ్మగారు బాగలేనప్పుడు బావిలో నీళ్ళు ఉండబట్టే మేము మోటార్ పీల్చుకోగలిగాం. అప్పుడు మోటార్ అమ్మేసాను, ఇంకెందుకు అక్కడ తుప్పు పెట్టిపోయిద్ది. ఆ పని మీద అయితే వచ్చామండి. ఈ రోజుల్లో ఆస్తులు సంపాదించుకోవడం సులభమే, లేకపోతే కష్టమే, కానీ వాటిని కాపాడుకోవడం అంతకన్నా కష్టం అండి. ఈ మధ్య ఒక విషయం మనకు తెలిసిన విషయం ఒకటి జరిగింది.
ఆన్లైన్లో 9 ఎకరాల పొలమో 10 ఎకరాల పొలమో వేరే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు చెప్పారు. వాళ్ళ ఊర్లోనే ఉన్నారు, వాళ్ళు పొలం చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి తెలియకుండానే ఆ పొలం ఒక సంవత్సరం చేసుకోలేక పక్కన పెట్టారంట. వీళ్ళకి తెలియకుండా వేరే వాళ్ళు ఆన్లైన్లో ఎక్కించుకోవడం, వాళ్ళు వచ్చి దున్నిన తర్వాత వీళ్ళకి బయటపడింది. ఇదేందిరా మన పొలం ఎవరైతే దున్నారంటే ఆన్లైన్లో వేరే వాళ్ళు ఎక్కించుకున్నారన్నారు. నాకు ఆ సంఘటన తెలిసిన తర్వాత ఈ సంఘటనకి చాలా భయం వేసింది. భయం వేసి ఇంకా నేను హడావుడిగా పరిగెత్తుకుంటూ పోయి ఇంకా పని చేసుకుని వచ్చి ఇంకా అది అయిపోద్దులే, ఏముందిలే, సులభంగా అయిపోద్దులే అని చెప్పి నేను అనుకొని చెట్టుకున్న అరిటాకు కోసుకొని కమ్మగా భోజనం చేద్దామంటే ఏందో నాకు అసలు ఆహారం ఎక్కల. నాకు ఏదన్నా ఒకటి మైండ్లో పెడితే ఇంకా అదే టెన్షన్గా ఉంటుంది అనమాట. బీపీ షుగర్ కాబట్టి ఆలోచన పదే చేస్తుంటా. కానీ మన భయం వాళ్ళకేం తెలిసిద్దండి, వాళ్ళకి తెలియదు కదా. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే అందరికీ, మీరు ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు, ఎక్కడో ఇల్లు ఉండి, ఎక్కడో పొలాలు ఉండి, పాస్బుక్ మీ పేరు మీద ఉంది, రిజిస్టర్ కాగితాలు మీ పేరు మీద ఉంది, ఇంటి డాక్యుమెంట్లు అన్నీ మీ పేరు మీద ఉంది, కానీ ఆన్లైన్లో ఎవరి పేరు ఇక్కడ ఉంటుందో చూసుకోండి. ఒకసారి ఇలా పరిస్థితి నాకు జరిగిన అనుభవం కాబట్టి ఒక యూట్యూబర్గా నేను తెలియపరచాలి. మన ఇంటి పన్ను మన పేరు మీద ఉందిలే, పట్టా కాగితం మన పేరు మీద ఉందిలే, ఇంకపోతే అన్నీ మన పేరు మీద ఉంటే ఆన్లైన్లో వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎక్కువ ఉంటాయి, వేరే వాళ్ళ ఆధార్ కార్డులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి ఆధార్ కార్డే లింకు. రేపు ఏదైనా పొరపాటు జరిగితే మనకి ఏదో ఉన్నది ఒకటే ఇల్లు, లేకపోతే ఎక్కడో ఒక పొలం ఉందలే, మనం ఎక్కడ కట్టుకోలేదు, ఎప్పుడైనా మన ఇంటికి మనం పోవచ్చులే, మన ఊరికి మనం పోవచ్చులే అని ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడికి పోయేరికి కథ అంతా మారిపోయి ఉంటుంది అనమాట. మేము ప్రతి నెల పోతానే ఉన్నాం. ఎంత పోయినా కానీ అక్కడ రికార్డులో జరిగేది మనకేం తెలిసిద్ది. మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి చుట్టుపక్కల ఎవరు చెప్పలేదు, మన నెంబర్లు పక్కన ఇచ్చున్నాం. కానీ వాళ్ళు ఏంటంటే దబకనే ఎక్కిచ్చేశారు. అంటే ఇంక వాళ్ళ టార్గెట్ వాళ్ళకి కావాలి కాబట్టి ఏదో ఒకటి ఎక్కిస్తే తర్వాత మార్చుకుంటారు అనుకుంటారు. తెలుసుకొని మార్చుకోగలిగితే పర్వాలా. తెలుసుకోకపోయి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమైందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజులు అలా ఉన్నాయి అన్నమాట. ఆస్తులను కాపాడుకోవడం చాలా కష్టంగా ఉంది. సంపాదించుకోవటం కన్నా కూడా ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామన్నమాట. వాళ్ళకి తర్వాత ఏముందంటే వాళ్ళకి ఫుల్ బిజీగా ఉంటుంది అక్కడ అధికారులకి. మనమేం అనలేము, కానీ వాళ్ళు ఈ మారుస్తాంలే మర్చిపోతుంటారు. మనం చెప్పింది మర్చిపోయి కాసేటికి వాళ్ళు వేరే పనుల్లో పడిపోతారు. మన ఒక్కళ్ళదే పని కాదు కదా, పొరపాటు జరిగినంత తేలిక కాదు, దాన్ని సరి చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. నేను అందుకు సింగరాయకొండకి వెళ్ళి ఆ రోజు టెన్షన్ పడి ఇల్లు శుభ్రం చేసుకొని, అంత టెన్షన్లో ఇల్లు శుభ్రం చేసుకొని ఆడకు పోయి వాళ్ళని కలిసి, అసలు అతను కలవకపోతే ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ మాట్లాడి వాట్సాప్కి పెట్టి, ఇక నేను వస్తా ఇంకా చెప్పారుగా, ఉదయం దోశలు ఇష్టం కాలేదు, మధ్యాహ్నం ఆవిడదిగో మిగిలిపోయిన దోశ మళ్ళీ పెడితే అయ్యి ఇష్టం కాలేదు, తెచ్చుకున్న పొన్నిపెరపకాయల పచ్చడితో కొంచెం అన్నం తిని అదే రాత్రి మిగిలిపోయిన సద్దానం బాక్స్లో పెట్టుకుని పోతే అదే ఉపయోగపడింది అనమాట. అన్నం తిని దాంట్లో నెమ్మదబ్బ వేసుకొని పెరుగు వేసుకుని తిన్నా, కమ్మగా ఉంది అరిటాకులు తింటే. ఆ పెరుగు ఆ సద్దానమే బాగుంది లాస్ట్కి ఫైనల్గా. ఇంకా తిని కాసేపు రెస్ట్ తీసుకున్నాం. చాలా కాలం తర్వాత మా అమ్మ చనిపోయిన తర్వాత మా ఇంట్లో దాదాపు 1.5 గంట సేపు మా ఆవిడ కొనుక్కొని నిద్రపోయింది. మామూలుగా పోదాం అనేది, కానీ చాలా కాలం తర్వాత 1.5 గంట సేపు కొనుక్కొని నిద్రపోయింది. ముందు నేను ఒక అరగంట నిద్రపోయాను. ఇంకా నాకు మెలకు వచ్చింది. ఇంకా మా అమ్మాయి ఫోన్ చేసి నాన్న పెందలాడ రమ్మంటే, ఇంకా మొయ్యి చేపలు చెప్పాను కదా, ఇక్కడ మాట్లాడేటప్పుడు అనుకున్నాం పోయేటప్పుడు 3 గంటకి మొయ్యి చేప మార్కెట్లోకి వస్తుంది, చేపలు తీసుకొని పోదాం లేకపోతే రొయ్యలు తీసుకుపోదామని అనుకున్నాము. ఇంకా అన్నం తిని కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా కాసేపు నిద్రపోయిన తర్వాత ఇంకా చిన్నగా మార్కెట్కి బయలుదేరి మార్కెట్లో మా చేపలు వచ్చిన చూసుకున్నాం. ఇంటి తాళం వేసుకొని వెళ్ళిపోయాం. తాళం వేసుకొని వచ్చేటప్పుడు ఈ గ్రూప్ సభ్యులందరూ కనపడి మళ్ళీ ఆ గ్రూప్లో చేరమన్నారు. మాకు వద్దమ్మా, మేము కట్టలేము, మమ్మ ఉన్నప్పుడు వద్దనే కొంది మీరందరూ మొహమాట మీద మమ్మకి మీ మీద ఉన్నటువంటి అనుబంధంతో ఆ గ్రూప్ లీడర్గా పనిచేసింది కాబట్టి నిష్ఠూరంగా మాట్లాడబట్టి మేము తీసుకోవాల్సి వచ్చింది. ఇది నెల కట్టాలంటే మా వల్ల కాదు, మాకు ఈ టెన్షన్లు మేము తట్టుకోలేము, ఈసారి ఎవరినైనా చేర్చుకొని మా డబ్బులు ఏమన్నా రావాల్సిన పొదుపు డబ్బులు అంటే తమ్మేసుకోండి అని చెప్పాము వాళ్ళతోటి. మీరు నమ్మకం కడతారంటే నమ్మకమే, ఎక్కడికి నమ్మకము, మనం మాట పడే మనస్తత్వం కదా మాది అని చెప్పామన్నమాట. ఆ గ్రూప్ది కూడా ఇంకా 2-3 నెలల్లో క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు దాదాపు అమ్మగారు చనిపోయిన కానీ కడతానే ఉన్నాము. అవి తీసుకున్న తేలిగ్గా తొందరగా ఒక నెల అవి 10 మంది సభ్యులు ఏ ఒక్కరు కట్టపోయినా మిగతా వాళ్ళందరి మీద బాధ్యత ఉంటుంది. ఈ గ్రూపులు అనేది కొంచెం మా పోటలకి అయితే సెట్ కావు అని చెప్పేసాం వాళ్ళకి. ఆ మాట చెప్పేసి ఇంకా నిదానంగా ఇంటి తాళం వేసుకొని నిదానంగా బయలుదేరి ఇంక మార్కెట్కి పోయి మొయ్యి చేప తీసుకున్నాం 500 రూపాయలకి. అది శుభ్రంగా కట్ చేయించినందుకు 30 రూపాయలు అయింది. వాళ్ళు ఐస్ వేసి ఇచ్చారు. మేము పోతే బాక్స్ ఉంది కదా, స్టీల్ బాక్స్, దోశల బాక్స్, దాంట్లో చేపలు వేసుకొని ఇంకా మన పని అయిపోయిందని హ్యాపీగా ఇంటికి వచ్చి ఆ రాత్రికి హాయిగా చేపల కూర చేసుకొని తిన్నాము. వీడియో చూశారు కదా. ఇంక టెన్షన్ పోయిందిలే, కమ్మగా నిద్రపోయిన తర్వాత నిన్న పొద్దున్నే సార్ చేశారా నా పనిని ఫోన్ చేశాను. ఎందుకయ్యా టెన్షన్ పడతా ఉన్నారు, మీకు టెన్షన్ కాదు కానీ నాకు మటుకు టెన్షన్ ఆందని చెప్పాను. చేయలేదు. ఇంకా సాయంత్రం ఇంకోటి మనకేం అది కాలేదు పని, ఇంకా మళ్ళీ ఒకసారి ఇళ్ళకి రావాల్సి వస్తుందేమో. చూడండి, ఏదైనా పొరపాట్లు ఎవరైనా చేయని, కానీ శిక్షల మటుకు మనం అనుభవించాలి. మన మానసిక ఇది మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువ జరుగుతాయి. అదే ధనవంతులుగానే అయితే వాళ్ళది ఏదైనా పొరపాటు జరిగి ఒక ఫోన్ కొడితే అమ్మటే పని అయిపోతాయి. కానీ మనకి అంత సామాన్యంగా ఏ పనులు కావు.
అదిగో చేసాం అయిపోయింది అనుకుంటే అమ్మాయి పర్లేదు దేవుడు ఉన్నాడు అమ్మంటే జరిగిపోయింది అనుకున్నాం. కానీ అంత తొందరగా పని అయితే ఇంకా మధ్యతరగతి సమస్య ఎట్టయిద్దండి. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.